అనితక్క సావిత్రి గారిని చూసాం, శ్రీదేవిని గారిని చూసాం, సౌందర్య గారిని కూడా చూసాం, ఆఖరి అనుష్కని చూసాం, కాజల్ని చూసాం, సమంతాన్ని చూసాం, శ్రీలీలాని చూసాం, పూజ హెడ్ అని చూసాం, ఆఖరికి కీర్తి సురేష్ ని కూడా చూసాం అనితక్క. కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎవరు ఇయ్యలేదక్క. ఒక పక్క బొద్దింక పట్టుకొనే బొద్దింక కాదని నమ్మిస్తున్నాం అంటే నీ యాక్టింగ్ క్యాపబిలిటీ ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది అనితక్క. నీకు హోమ్ మినిస్టర్ కాదు సీఎం ఇచ్చినా తప్పలేదు. నీ యాక్టింగ్ లో 10% మా పవన్ కళ్యాణ్ గారు చేసింటే ఈ రోజు 100 CR షేర్ వచ్చును. సూపర్ అక్క, నీ యాక్టింగ్ కి అడ్డే లేరక్క. మహా అనితక్కది ఇంకొక ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ వీడియో ఉంది, అది కూడా కొంచెం చూడండి. అంత బల ప్రదర్శన అవసరమా? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఎందుకు ఆ యాంగిల్లో చూడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు ఎలా చేసేసారని మాట్లాడుతున్నారే. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? కానీ ఈ రోజు ఎందుకు ఇంతలా బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి, రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటారు. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తూ ఉంటే ఏంటి రాజకీయాలు దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. ఇంకో 10 తరాల